బాగా పండిన అరటిపళ్ళను పిల్లలు తినటానికి అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా అరటిపళ్ళను చిదిమేసి కేక్ చేయండి. రుచి చాలా బాగుంటుంది. ఈ కేక్ వచ్చేసి మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది. చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. మరి ఈ బనానా కేక్ ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మిక్సీ జార్లోకి అరకప్పు కంటే 2-3 స్పూన్లు ఎక్కువగా ఉండేలాగా పంచదారను తీసుకోండి. మీరు తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారను ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. అరటిపండు కూడా తీయగా ఉంటుంది కాబట్టి మీరు తీపిని చూసుకుని పంచదారను వేసుకోండి. ఇలా పంచదారను మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 2 కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోవాలి. మీరు ఒకవేళ కోడిగుడ్లు లేకుండా కేక్ చేయాలనుకుంటే కోడిగుడ్లకు బదులుగా పెరుగును వేసుకుని చేసుకోవచ్చు. ఇలా కోడిగుడ్లను పగలగొట్టి వేసుకున్న తర్వాత వాసన లేకుండా ఉండే ఏ నూనెైనా వేసుకోవచ్చు. నూనె వచ్చేసి ఒక పావు కప్పు వేసుకోండి. అలాగే ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా వెనీలా ఎసెన్స్ను కూడా వేసుకోండి. ఇలా వేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం వచ్చేసి ఇలా కాస్త పల్చగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత బాగా పండిన అరటిపళ్ళను తీసుకోండి. పెద్దవైతే 2 తీసుకుంటే సరిపోతాయి. చిన్నవైతే 3 తీసుకోండి. అరటిపళ్ళు మిగల పండిపోతే మనకు ఈ కేక్ రుచి చాలా బాగుంటుంది. అరటిపళ్ళను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిదిమేసి తీసుకోవాలి. ఈ అరటిపళ్ళను కావాలంటే పంచదార కోడిగుడ్లతో పాటు మిక్సీ పట్టుకుని కూడా తీసుకోవచ్చు. అయితే ఇలా చిదుముకుని తీసుకోవటం వలన కేక్ కట్ చేసుకున్నప్పుడు మనకు కేక్ లోపలంతా చాక్లెట్ కలర్లో చిన్న చిన్నగా మధ్య మధ్యలో ఇది కనిపిస్తూ చూడటానికి బాగుంటుంది. ఇలా తీసుకున్న అరటిపళ్ళు మొత్తాన్ని చిదిమేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక జల్లెడలోకి కప్పున్నర మైదా పిండిని తీసుకోండి. దీనిలోనే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అర స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిపి జల్లించుకుంటూ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా కేక్ కోసం పిండిని జల్లించుకుని తీసుకోవటం వలన కేక్ మనకు మెత్తగా వస్తుంది. ఇలా జల్లించి పెట్టుకున్న పిండిలోకి ముందుగానే మెత్తగా చిదిమి పెట్టుకున్న అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని వేసుకోండి. అలాగే కోడిగుడ్లు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకుని గరిటెతో కానీ విస్కర్తో కానీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా అంచుల వైపు నుండి గుండ్రంగా తిప్పుతూ మధ్యలోకి వచ్చేటప్పటికి ఇలా కట్ చేస్తున్నట్లుగా పిండి మొత్తం బాగా కలిసేంత వరకు ఇలాగే కలుపుకోవాలి. ఈ కేక్ చేసుకోవటానికి మైదా బదులుగా గోధుమ పిండి, పంచదార బదులుగా బెల్లంను వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు, బాదంతో పాటు కొద్దిగా కిస్మిస్ వేసుకుని ఇవన్నీ కలిపి ఒక గుప్పెడు ఈ పిండిలోకి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. వీటి బదులుగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ కేక్ మిశ్రమం వేసుకునే గిన్నెలోకి కొద్దిగా నూనె వేసుకుని అడుగున అంచుల వెంట ఈ నూనె మొత్తం పట్టేలాగా ఒకసారి రుద్దుకోండి. దానిపైన కొద్దిగా మైదా పిండిని అంచుల వెంట అలాగే అడుగును కూడా కాస్త వేసుకుని కేక్ మిశ్రమాన్ని దీనిలోకి వేసేసుకోవాలి. దీనిపైన జీడిపప్పు, బాదం, కిస్మిస్ లేదంటే టూటీ ఫ్రూటీ కానీ ఇలా మీకు ఏది నచ్చితే దాన్ని కాస్త పైన వేసుకోండి. ఇలా వేసుకుని ఈ కేక్ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టుకోండి. అడుగున ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకోవాలి. దీన్ని ఒక పొరలాగా వేసుకున్న తర్వాత దీనిలో ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి పెద్ద మంట మీద ఒక 10 నిమిషాల పాటు బాగా వేడెక్కనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం గిన్నె ఉంది కదా, ఈ గిన్నెను పెట్టుకోవాలి. ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నె అంచులు వచ్చేసి బయట వైపు ఉన్న గిన్నెకు తగలకుండా కొంచెం ఇలా ఖాళీ ఉండేలాగా చూసుకుని పెట్టుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పెద్ద మంట మీద, తర్వాత మంటను కాస్త తగ్గించుకుని మరొక 30 నుండి 40 నిమిషాల పాటు ఇలాగే మూత పెట్టి ఉంచేసేయండి. ఒక 40 నిమిషాల తర్వాత మూత తీసి కేక్లోకి ఇలా గుచ్చి చూసుకుని చెమ్మగా ఉంటే మరొక 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచుకోండి. లేదంటే కేక్ను స్టవ్ పై నుండి దించేసి చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, బాగా పండిపోయిన అరటిపళ్ళతో ఎంతో రుచిగా ఉండే కేక్ మనకు తయారైపోతుంది. ఈ కేక్ చాలా మెత్తగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది.
ఈ కేక్ సాయంత్రం సమయంలో స్నాక్గా అయినా పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా చాలా బాగుంటుంది. మరి ఈ బనానా కేక్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.